హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. తెలంగాణలోని పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతూనే ఉంది. మొదటగా 8 మందితో చనిపోయారన్న వార్త విన్నప్పటి నుంచి ఇప్పటికీ టీవీలో దాదాపుగా 55 సంఖ్యకు పెరిగింది. ఇంకా 25 మంది శిథిలాల కింద ఉన్నారనే అనుమానం అధికారులు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే వారిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క ఘటన చాలా బీభత్సంగా భయానకంగా ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. అదొక కెమికల్కి సంబంధించిన ఫ్యాక్టరీ కావడంతో కనీసం ఎముకలు కూడా దొరకవంటూ అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. దాదాపు 700 నుంచి 800 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కెమికల్ ఫ్యాక్టరీ నడుస్తుండగా అది పేలడంతో ఇంతమంది కార్మికులు చనిపోయారని అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్కు సంబంధించిన కార్మికులు ఇందులో ఎక్కువగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు ₹1 ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధిత కర్మాగార యాజమాన్యానికి తెలియజేయడము, తక్షణ సహాయం కింద ₹1,00,000 అందిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఒక విచారణ కమిషన్ కూడా ఆదేశించినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకోకుండా పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్, అలాగే ముఖ్యంగా ఇటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించిన ఫ్యాక్టరీలకు సంబంధించిన ఆడిట్ అనేది ఖచ్చితమైన టైమింగ్స్ పెట్టుకొని ఆ యొక్క పరిశ్రమలను ఆడిట్ చేయడము, అలాగే భద్రత విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చే సూచనలను, అధికారులు ఇచ్చే ఆదేశాలను కూడా పాటిస్తూ వెళ్తే తప్పకుండా ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.